ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ దేవీపట్నం అనే గ్రామం పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాల్లో అతిపెద్ద గ్రామం ఈ దేవీపట్నం అనే గ్రామం. గోదావరి నది తీరానున్న ఒక అందమైన గ్రామం ప్రస్తుతం ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ విధంగా తయారైందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ దేవీపట్నం అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అక్కడ కనిపిస్తున్న నది వచ్చి గోదావరి నది అండి. దానికి ఆనుకుని ఉన్న గ్రామమే ఈ దేవీపట్నం అనే గ్రామం. ఒకప్పుడు దేవీపట్నం అంటే ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఉన్న గ్రామం ప్రస్తుతం ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది, రియల్గా ఏ విధంగా ఉందో మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. మనకి మ్యాప్లో అక్కడ కనిపిస్తున్నదే పోలవరం ప్రాజెక్టు. మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. ఈ దేవీపట్నం అనే గ్రామం రంపచోడవరం పట్టణానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే రాజమండ్రి పట్టణానికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవీపట్నం అనే గ్రామం. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల చాలా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట పొలాలు జలసమాధి అవుతున్నాయి. భారీ స్థాయిలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది. ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనులకు మరో జీవన విధానం తెలియదు. అలాంటి అడవి బిడ్డలకు జీవన్మరణ సమస్య సృష్టించడం అమానవీయమంటూ ప్రజా సంఘాలు గత 10 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాయి. ఇక మహారాష్ట్ర ప్రజలను ప్రాంతాన్ని ఎలా విలీనం చేస్తారని పక్క రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. మొత్తానికి ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల మన దేశంలో చాలామంది ప్రజలు ఎదురు చూస్తుంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలు మాత్రం ఎంతో బాధతో ఉన్న ఊరిని కన్నతల్లి లాంటి గ్రామాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ దేవీపట్నం అనే గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ దేవీపట్నం అనే గ్రామం గోదావరి నది తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం. అలాగే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాల్లో అతిపెద్ద గ్రామం ఈ దేవీపట్నం అనే గ్రామం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి ఆనుకుని ఉంటుందన్నమాట ఈ గ్రామం. దేవీపట్నం మండలంలోని చాలా గ్రామాలు అయితే మీకు ముంపు గ్రామాలు చూపించడం జరిగింది. అటువంటి గ్రామాల్లో ఈ దేవీపట్నం అనే గ్రామం ఒక పెద్ద గ్రామం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దేవీపట్నం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. యాక్చువల్గా ఈ దేవీపట్నం అనే గ్రామం చుట్టూ కొన్ని కొండలు అయితే చుట్టూరు ఆక్రమించి ఉంటాయంటే మధ్యలో ఈ గ్రామం ఉంటుందంట. చాలా అందంగా ఉంటుందంట. అంటే చాలామంది చెప్పడం వల్ల నేను వినడే తప్ప చూడలేదు. మీకు కూడా మీతో పాటుగా నేను కూడా దేవీపట్నం గ్రామం ఏ విధంగా ఉందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. పోలవరం ప్రాజెక్ట్ గోదావరి కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం ఈ పోలవరం ప్రాజెక్ట్. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో రాంపాద సాగర్గా పిలువబడిన ఈ పథకాన్ని ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు
ఛత్తీస్గఢ్, ఒరిస్సాల్లో కూడా విస్తరించి ఉంటుంది ఈ పోలవరం ప్రాజెక్ట్. ఈ పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలకే కాక విశాఖపట్నం తాగునీటి అవసరాలు, అలాగే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న తీర ప్రాంత పరిశ్రమలకు అవసరాలు తీరుస్తుందని ఒక అంచనా. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి, అలాగే జల రవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి చేపల పెంపకానికి ఉపయోగపడుతుందని ఒక అంచనా. ఈ పథకంలో భాగంగా 80 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణానదిలోకి మళ్లిస్తారు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్లించే బృహత్ పథకంగా ఈ పోలవరం పథకం ఒక భాగం. సాధారణంగా ఆనకట్టలు కట్టినప్పుడు ఎక్కువగా నష్టపోయేది గిరిజనులు, షెడ్యూల్ కులాల వారు, పేదలు. తరతరాలుగా అక్కడ నివసిస్తున్న వాళ్ళు, వాళ్ళ ఇళ్ల స్థలాలు మునిగిపోతాయి, జీవనోపాధులు పోతాయి. అందుబాటులో ఉన్న నదులు, పచ్చిక బీళ్లు, అడవులు వంటి ఉమ్మడి వనరులు వాళ్లకు అందకుండా పోతాయి. నిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఎన్నటికీ అందదు. కష్టకాలంలో ఆదుకోవడానికి వాళ్లకు ఎటువంటి ఆస్తులు ఉండవు. చాలా పెద్ద దిగ్భ్రాంతికి గురవుతారు. పోషకాహార లోపం, రోగాలు, మృత్యువు వాళ్ళను ఎంటాడుతూ ఉంటాయి. సాధారణంగా వాళ్ళ మరింతగా పేదరికంలోకి కూరుకుపోతారు. ఇదేనండి దేవీపట్నం అనే గ్రామం. ఒకప్పుడు గోదావరి నది తీరానున్న ఒక అందమైన పర్యాటక గ్రామం. ప్రస్తుతం ఏ విధంగా మారిందో మీరే చూడండి. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఇక్కడున్న ప్రజలు ఈ గ్రామాన్ని వదిలిపోవాల్సి వచ్చినప్పుడు గూడు పగిలి గుండె వదిలిన ప్రాణాలు ఎన్నెన్నో. రేపటి వీడియోలో ఈ దేవీపట్నం అనే గ్రామం గురించి పూర్తిగా చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.